హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది కొత్త సైట్కు ఇసుక తీసుకుపోతున్నామండి. ఇసుక రేట్ అండి అసలు మామూలుగా లేదు. ఇది నాకు ఒక టన్ను 1750 రూపాయలు పడింది. అక్షరాల 30 టన్నులు. అది అంటే 52,500 రూపాయలు ఇసుకకు వచ్చిందండి. అంటే మాకు 1100 రూపాయలకు వచ్చే ఇసుక 1750 రూపాయలు పెట్టి చేయించాము. అంటే నాకు అదనంగా 650 రూపాయలు అదనంగా పడ్డది. దగ్గర దగ్గర ఒక 22,000 రూపాయల ఖర్చు ఎక్స్ట్రా వచ్చింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత పెరిగింది రేట్లు అనేది. ఇటువంటివన్నీ అప్ అండ్ డౌన్లు ఉంటాయి కాబట్టి మేము ఏంటంటే రేటు మాట్లాడుకున్నప్పుడే ఓ రూపాయి ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటాము. ఇది బాక్సులు తూకం అండి, ఎందుకంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడరు, అందుకే ఇవి మధ్యలో తీసుకొచ్చి పెట్టేశాను. కింద పుట్టింగులు కూడా తూకానికి ఉండాలండి. అవి తూకాలకి రావాలంటే కింద మీరు ఒకరోజు లేట్ అయినా పర్లేదు కనుక స్టార్టర్లు వేయించుకోండి. మీకు బరాబర్ కొలతలకు వస్తే రూములు కూడా తూకానికి వస్తే పిల్లర్ అనేది వంగకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి పిల్లర్ లైన్ దోరీలు కట్టినవి చూసారు కదా, సెంటర్ మార్కింగ్ కొట్టాలి. ఈ రింగు సెంటర్ మార్కింగ్ కొట్టినప్పుడు మాత్రమే మీకు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇందులో ఇంకో మిస్టేక్ కూడా ఉంది. పిల్లర్ ఎప్పుడు కూడా సెంటర్కి ఉండాలండి, వన్ సైడ్ ఉండకూడదు. మరి నువ్వు వన్ సైడ్ ఎందుకు పెట్టినావు అని చెప్పి కామెంట్ పెట్టచ్చు. ఆడ ఉన్నదే 18 ఫీట్ల వెడల్పు, 18 ఫీట్లలో 13 ఫీట్ల రూమ్కి వచ్చేసింది. లోపల 13 ఫీట్లు అంటే లోపల వచ్చేది 12 ఫీట్లు మాత్రమే. ఆ పిల్లర్ ఎడ్జ్ చేయకపోతే వీళ్ళకి రూమ్ కూడా పడతలేవు, అందుకని ఎడ్జ్ చేసేసాము. అది మిల్లర్ వచ్చేసి సాయి చరణ్ మిల్లర్స్ అండి, కుమారు అబ్బాయి పేరు. దాని మీదే ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఎవరైనా పుట్టింగ్లు కానీ బెడ్లు కానీ రూముల్లో దుడుకంకర్లు కానీ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే ఈ అబ్బాయికి కాల్ చేయండి. వర్క్ నీట్గానే చేస్తాడు, నిదానంగానే బాగుంటుంది. రేటు కూడా రీజనబుల్గానే చూసి మాట్లాడుకుంటారండి. ఇది పుట్టింగ్లకు వచ్చేసి ఒక పిల్లర్ పక్కకు వచ్చేసి 5 బస్తాలు సిమెంట్ ఇచ్చామండి. 5 బస్తాలంటే ఒక బస్తాకు వచ్చి 7 డబ్బాలు ఇసుక, 8 డబ్బాల కంకర ఇలా వేసుకోవాలి. సరి సమానంగా వేసినప్పుడు మాత్రమే మీకు పుట్టింగ్ అనేది గట్టితనం ఉంటుంది. పుట్టింగ్లకు ఎప్పుడు కూడా మాల్ ఎక్కువ పడేదట్టే చూసుకోండి, తక్కువ పడేదట్టే చూసుకోవద్దు. మన ఇల్లు మొత్తం మోసేది కూడా ఈ పిల్లరు, ఈ పుట్టింగ్ మాత్రమే. దీనికాడ మీరు ఒక బస్తా సేవ్ చేసుకోవాలి, 2 బస్తాలు సేవ్ చేసుకోవాలని ఆలోచించవద్దు. నేను 5 బస్తాలు వేసా, మీరు కుదిరితే ఇంకో 2 బస్తాలు ఎక్కువ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని కొందరు 3 బస్తాలు పోతే ఏమవుతుంది, 2 బస్తాలు పోస్తే ఏమవుతుంది అని చెప్పి అంటారు. దయచేసి అలాంటి పొరపాట్లు చేయకండి. మా రెగ్యులర్గా పిల్లర్లు కట్టి అమ్మే ఇళ్ళకు మాత్రం వాళ్ళకు పుట్టింగుకు వచ్చేది 3 బస్తాలు మాత్రమే వేస్తారు. కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి, మెటీరియల్ కాంట్రాక్ట్తో చేయించుకునేది ఒక రకంగా ఉంటుంది వర్క్, బిల్డర్ కట్టింది ఒక రకంగా ఉంటుంది. బిల్డర్ కట్టింది ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరగద్దని చెప్పి దన 6 నెలల్లో పూర్తి చేస్తారండి. మేము 6 నెలలు పూర్తి చేయము. ఒక ఇంటికి ప్రతి ఇంటికి అగ్రిమెంటు మినిమం మేము 11 నెలలు తీసుకుంటామండి. ఎందుకంటే ఇల్లు జీవితంలో ఒక్కసారే కట్టుకుంటారు కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న రేట్లకి మళ్ళీ కట్టుకోలేరు. ఇంటికి క్యూరింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. దయచేసి క్యూరింగ్ మాత్రం కంపల్సరీ. ఇది హైట్ వచ్చేసి పిల్లర్ నేను 9 ఫీట్ల హైట్ పోసుకున్నానండి. చూడండి మీకు ఎంత హైట్ కనిపిస్తున్నాయో. పక్కింటి మీద 4 ఇంచులు ఎక్కువ, అంటే దగ్గర ఒక 5 ఫీట్ల ఎత్తు నేను మట్టి కొట్టియాలి. ఆ మట్టికి ఎంత ఖర్చు వస్తుంది, ఎన్ని ట్రిప్పులు మట్టి పడిద్ది, అదొక వీడియో పెడతాను. ప్రతి పిల్లర్ మాత్రం కంపల్సరీ తూకానికి ఉండేటట్టు చూసుకోండి. కింద పుట్టింగ్ లోపల దగ్గర నుంచి జనరల్గా స్టార్టర్లు పోయకపోతే మాత్రం దారాలకు లాగి వదిలిపెట్టేస్తారు, తూకాలు రావు. దయచేసి ఎవరు కూడా ఒకరోజు లేట్ అవుతుందని చెప్పి అనుకోకుండా కింద పుట్టింగ్లప్పుడు కూడా స్టార్టర్ వేసుకోండి. స్టార్టర్ వేసుకున్నప్పుడు మాత్రమే మంచిగా కొలతలకి అన్నిటికీ నిదానంగా వస్తాయి. దీని తర్వాత మీకు సెప్టీ ట్యాంకు, వాటర్ ట్యాంకు పోయించేది కూడా ఉంటుంది కంటిన్యూ వీడియోలో. ఇది ఒక 10 రోజుల వీడియో, ముఖ్యమైనవి మాత్రమే ఇందులో వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియోలో మీకు తెలియని ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి, పెడతాను. అంతేగాని బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. అపర మేధావులు చాలామంది ఉన్నారు కాబట్టి.
నేను దీనికి మొత్తంగాను ఒక 100 బస్తాలు సిమెంట్ వేయించుకున్నాను అండి, ట్యాంకులు అన్నిటికి కలిపి. ఈ ట్యాంకులు మొత్తం పోసేదానికి కూడా మీకు వీడియో వస్తుంది. సెప్టీ ట్యాంకు, నల్ల సంపు. సెప్టీ ట్యాంక్ సైజ్ వచ్చేసి 6.5 ఫీట్ అండి. నల్ల సంపు ఏమో 6 ఫీట్లు 2.5 ఫీట్ వెడల్పుతో చేసుకున్నాను. ట్యాంక్ బాక్సులు దింపుతారు చూడండి, ఇది నల్ల సంపు అండి, చిన్నది వచ్చింది. దయచేసి ఎవరు కూడా నల్ల సంపు కానీ సెప్టీ ట్యాంక్ కానీ పిల్లర్లో పడకుండా చూసుకోండి. మరి నువ్వు పోసేది పిల్లర్లో పడింది కదా అని చెప్పి అనవచ్చు. ఇక్కడ ప్లేస్ లేదండి. ఓనర్ గారు చెప్తే నాకు ఏం పర్లేదు, నాకు పిల్లర్లో పడ్డా మంచిదే కానీ వేయండి అని చెప్పి అనేసారు. ఈ అబ్బాయి పేరు దేవేంద్ర అండి. ఎక్కడైనా వాటర్ ట్యాంకులు పోయించుకోవాలన్నా, ఇల్లు డిస్మెంటల్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి. ఈ అబ్బాయి నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. వర్క్ నీట్గానే ఉంటుంది. నాకు ఈ యొక్క ట్యాంకులు 2 ట్యాంకులు పోసినందుకు గాను మట్టి తీయటము, ట్యాంకులు పోసి ఇచ్చేది వీళ్ళకి నేను 25,000 రూపాయలకి రేటు మాట్లాడుకోవడం జరిగింది. చిన్న సైజు కాబట్టి సైజు పెరిగే కొద్దీ రేటు కూడా పెరుగుతుంది. ఈ వరంగల్ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఇల్లు డిస్మెంటల్ చేయాలన్నా, మట్టి పని కానీ ట్యాంకులు పోయటం కానీ ఏం చేయాలన్నా కూడా ఈ అబ్బాయికి నెంబర్ అనేది కామెంట్లో పెడతాను. మీకు కావాలంటే కాల్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.